మాజీ మంత్రి హరీష్ రావు ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. నిన్న జరిగిన ఆందోళనలో తోపులాటలో తన ఎడమ భుజానికి గాయమైందని, అందుకే ఏఐజీ ఆసుపత్రికి వెళ్లినట్లుగా హరీష్ రావు తెలిపారు. కేవలం వైద్య పరీక్షల కోసం మాత్రమే ఏఐజీ ఆసుపత్రికి వెళ్లేందుకు హరీష్ రావుకు పోలీసులు అనుమతినిచ్చారు. ఆయనతో పాటు పోలీసులు కూడా ఏఐజీ ఆసుపత్రికి వచ్చారు. అంతకుముందు హైదరాబాద్ కోకాపేటలోని తన నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు హరీష్ రావుకి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత స్పందించిన పోలీసులు కేవలం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తున్నట్లుగా హరీష్ రావు హౌస్ అరెస్ట్ పై క్లారిటీ ఇచ్చారు. ఇక హరీష్ రావుని కలిసేందుకు వచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో పాటు మాజీ ఎంపీ మాలోతు కవితను కూడా పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ కమిషనర్ అనుమతిస్తేనే హరీష్ రావుని కలవనిస్తామని పోలీసుల వాగ్వాదానికి దిగారు. ఇదిలా ఉండగా మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హరీష్ రావు ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. హరీష్ ఇంటి ముందు బారికేడ్లను ఏర్పాటు చేసి ఆయన్ని కలిసేందుకు వచ్చే ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడం పట్ల హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముందస్తు అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఇక ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, వారి అనుచరులు, కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.